అసలు రీఫర్బిష్డ్ ఇంకా అన్బాక్స్ అంటే ఏంటి, ఇలాంటి ప్రోడక్ట్స్ కొనొచ్చా, కొనడం సేఫేనా, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి కదా అండి. సో ఈ వీడియోలో మనం రీఫర్బిష్డ్ ఇంకా అన్బాక్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ. నేను ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ ఇంకా టెక్నాలజీకి సంబంధించిన చాలా అప్డేట్స్ తెస్తుంటాను. మీరు ఇలాంటి వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని వెంటనే క్లిక్ చేయండి. ఫస్ట్ మనం రీఫర్బిష్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సామ్సంగ్ మొబైల్ని అమెజాన్లో కొన్నాను. సో ఆ ప్రోడక్ట్ మా ఇంటికి వచ్చింది. నేను దాంట్లో ఒక చిన్న ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, వాల్యూమ్ కీస్ పనిచేయట్లేదు. సో నేనేం చేశానంటే ఆ ప్రోడక్ట్ని అమెజాన్కి రిటర్న్ పెట్టాను. సో అమెజాన్ వాళ్ళు వచ్చారు, ఆ ప్రోడక్ట్ని రిటర్న్ తీసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏమవుతుందంటే అమెజాన్ ఆ ప్రోడక్ట్ని శాంసంగ్ సర్వీస్ సెంటర్ కానీ శాంసంగ్కి కానీ పంపించేసింది. సో వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి పర్ఫెక్ట్ కండిషన్లో చేసి ఆ మొబైల్ని మళ్ళీ అమ్మడం స్టార్ట్ పెడతారు. రీఫర్బిష్డ్ అన్న పేరుతో ఆ మొబైల్ని మళ్ళీ అమ్మడం స్టార్ట్ పెడతారు. ఇది రీఫర్బిష్డ్ అంటే. నెక్స్ట్ అన్బాక్స్ అంటే సేమ్, నేను ఒక ప్రోడక్ట్ని అమెజాన్ నుండి కొన్నాను. సో ఆ ప్రోడక్ట్ మా ఇంటికి వచ్చింది. సో నేను ఆ ప్రోడక్ట్ని ఓపెన్ చేశాను, చూశాను, ఒక 2 days వాడాను. నాకు ఎందుకు ఆ ప్రోడక్ట్ నచ్చలేదు. సో వెంటనే నేను అమెజాన్కి మళ్ళీ దాన్ని రిటర్న్ చేశాను. సో అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ప్రోడక్ట్ని ఆ కంపెనీకి రిటర్న్ చేసేస్తారు. సో ఈ ప్రోడక్ట్లో ప్రాబ్లం ఏం లేదు, నాకు నచ్చక నేను రిటర్న్ చేశాను. బట్ ఒక్కసారి సీల్ ఓపెన్ అయింది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఫస్ట్ టైం ప్రోడక్ట్ లాగా అమ్మలేదు. సో ఆ ప్రోడక్ట్ని అన్బాక్స్డ్ అని చెప్పేసి అమ్ముతారు. మొబైల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది, ఏ ప్రాబ్లం లేకుండా, కానీ కొంచెం తక్కువ రేట్లో అన్బాక్స్డ్ అని అమ్ముతారు, అంతే. సో నెక్స్ట్ వచ్చినట్లయితే మనం ఈ ప్రోడక్ట్స్ కొనొచ్చా అంటే కొనొచ్చు. బట్ కొనే ముందు మీరు కొనే సైట్ ఏదైతే ఉందో అది ట్రస్టెడ్ వెబ్సైట్ లేదో చూసుకోండి. నార్మల్ చిన్న చిన్న వెబ్సైట్స్లో మాత్రం కొనకండి. షాప్ క్లూస్, ఈబే ఇలాంటి సైట్స్లో కొనకండి. ఇంకొకటి, కొన్న పెద్ద సైట్స్లో కొనండి, లైక్ అమెజాన్ ఇలాంటి సైట్స్లో కొనండి. సో కొనేటప్పుడు మీరు కొనే సెల్లర్ యొక్క ఇన్ఫర్మేషన్ చూడండి, సెల్లర్ రేటింగ్ చూడండి. నెక్స్ట్ ఇక మీరు కొనే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ యొక్క రివ్యూస్ ఇంకా కమెంట్స్ కూడా చదవండి. సో ఇక ఫైనల్గా చూడాల్సింది ఏంటంటే ఆ ప్రోడక్ట్కి 3 to 6 months వారంటీ ఉందా లేదా, అండ్ ఇంకా రీప్లేస్మెంట్ ఉందా లేదా అని చూడాలి. సో ఇవన్నీ చూసి ఏదైనా ప్రోడక్ట్ కొన్నట్లయితే 100% సేఫ్ అండి. ఒకవేళ ఆ ప్రోడక్ట్ వచ్చినాక ప్రోడక్ట్లో ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కూడా మీరు 100% మీరు రీప్లేస్ చేయగలుగుతారు. ఓకేనా? సో నాకు తెలిసిన విషయం నేను షేర్ చేసుకున్నాను. తర్వాత కొనాలా కొనొద్దా అనేది అది మీ ఇష్టం. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మీ ముందుకు నెక్స్ట్ వీడియోలో వస్తాను. అప్పటి వరకు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.